హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ. ఎందుకు ఇలా అంటున్నానంటే, డ్యూ డేట్ ఒకటి ఇస్తే డెలివరీ 20 days బిఫోరే నాకు అయిపోయిందండి. లిటరల్గా చెప్తున్నాను. అసలు డెలివరీ ఎలా అయిందంటే నాకైతే అది ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళారు. నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను, అన్నీ చేసేసాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి బాక్స్ పెట్టేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఏం చేయకుండా కాసేపు అలా పడుకున్నాను. మా అత్తమ్మ వచ్చేసి టెంపుల్కి వెళ్ళారు, శివాలయానికి వెళ్ళారనమాట. సరే నేను నార్మల్గా పడుకున్నానండి. పడుకుంటే సరే నిద్రపోయాను. 11:30 కల్లా మా అత్తమ్మ కాల్ చేశారు. 11:30 కల్లా మా అత్తమ్మ కాల్ చేశారు. లేచావా ప్రవళిక అంటే, లేచాను అత్తమ్మ అని అన్నాను. అంతేనండి, జస్ట్ కొంచెం అట్లా వాటర్ అనేది నాకు లీక్ అయింది. అదేంటబ్బో వాటర్ అలా లీక్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేశాను, లేచి నుంచున్నాను అనమాట. నుంచునేసరికి మొత్తానికి అసలు నా వాటర్ అనేది మొత్తం బ్రేక్ అయిపోయి వాటర్ మొత్తం ఇలా కారిపోతున్నాయి. నిజంగా చెప్తున్నాను, నేను ఎంత ఏడ్చాను అనేది నా ఒక్కదానికే తెలుసు. ఇంకా వెంటనే మా అత్తమ్మ ఆల్రెడీ కాల్లోనే ఉందన్నమాట. వెంటనే ఫోన్ చేసేసి, అత్తమ్మ ఇట్లా వాటర్ బ్రేక్ అయిపోయిన తొందర రా అని అంటే, వెంటనే వాళ్ళు మా ఆడబడుచు, వాళ్ళ హస్బెండ్, ఆ అన్నయ్య అందరు పరిగెత్తుకుంటూ వచ్చేసరి ఇక వెంటనే నేను అలా నుంచోనే మా హస్బెండ్కి కూడా కాల్ చేసేసి, నా వాటర్ బ్రేక్ అయిపోయిన తొందర రా అంటే తను కూడా ఆఫీస్ నుంచి మేఘాల మీద వచ్చేసారనమాట. ఇక క్యాబ్ బుక్ చేసుకొని ఆ వాటర్ అలాగే లీక్ అవుతుంటే భయపడుతూనే చాలా అంటే చాలా, ఇది నా ఫస్ట్ డెలివరీ కాబట్టి చాలా భయపడ్డాను నేను. మా ఆడబడిచి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అన్నయ్య అవుతారు. ఆ అన్నయ్య వచ్చేసి ఆటో వెంటనే తీసుకొచ్చేసి నన్ను ఆటోలో కూర్చొని వెళ్ళి ఆల్రెడీ హాస్పిటల్లో చెప్పేశామన్నమాట ఫోన్ చేసి. ఇక వెళ్ళి అన్నీ చేసేసి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఆ పెయిన్స్ నాకు ఎంత అంటే అంత నొప్పి వచ్చింది. అసలు నిజంగా చెప్తున్నాను. ఇలా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. బేబీని బయటికి తీసారండి. వాళ్ళు నన్ను అడిగారు, నీకు గర్ల్ కావాలా బాయ్ కావాలా అంటే నేను చెప్పాను, అది మీ క్లాస్లో చెప్తాను. యాక్చువల్గా వచ్చేసి తర్వాత వాళ్ళు నన్ను అడిగారు ఎవరికి ఇవ్వాలంటే, నేను మా అత్తమ్మకి ఇవ్వమని చెప్పాను. ఎందుకు ఇలా అన్నానంటే, నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరండి, అందరు చచ్చిపోయారనమాట. ఎవ్వరు లేరు. నాకు వచ్చేసి నేను పెళ్లి చేసుకొని మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు పెద్దగా ఉంది మా అత్తమ్మే కాబట్టి తనకి ఇమ్మని చెప్పాను. కాబట్టి మా అత్తమ్మకే ఇచ్చారనమాట. ఈ ఆడవాళ్ళు నిజంగా నిజంగా దండం పెట్టాలి. అసలు నేను చాలా అంటే చాలా ఏడ్చాను అలా పెయిన్స్ వచ్చినప్పుడల్లా. ఆ నిమిషం, ఆ 2 seconds అయినా ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏడుపు కూడా వచ్చింది. అయినా సరే ఒక పక్కన భయం వేసేది, నా వాటర్ లీక్ అవుతున్నాయి అని చెప్పి అలాగే నేను భయపడుతూనే ఉన్నాను అనమాట. అదే నార్మల్లా సిజరింగ్ అనేది నేను తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. మా అత్తమ్మ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు. ఇంకా తను ఎంత ఫీల్ అయ్యారో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అది నేను చూడలేదు, నాకు తెలీదు, నేను లోపట ఉన్నాను. తర్వాత వచ్చేసి తీసుకున్నారంటే అందరు ఎత్తుకున్నారు. ఇంకా మా ఆడబడుచు, మా అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మ అందరూ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ ఎత్తుకున్నారు బేబీని. ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మా బేబీని తీసుకొచ్చి ఫస్ట్ మా అత్తమ్మకి ఇచ్చారండి, తర్వాత మా హస్బెండ్కి ఇచ్చారు. ఇప్పుడు ఎత్తుకున్నది ఎవరు అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మ అనమాట. తను ఎత్తుకున్నారనమాట. అదే ఆపరేషన్ థియేటర్ నుంచి అయితే నన్ను వాళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అనేది ఇక్కడ మీరు ఒకసారి వినండి. హాస్పిటల్లో నేను మాట్లాడాను అనమాట. చూపిలే నీ లెక్కనే ఏడోదు. యాక్చువల్గా నేను ఎందుకు ఏడ్చాను అని అంటే, నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత బేబీని తీసిన తర్వాత నాకు ఆ బేబీ ఫేస్ అనేది నాకు చూపించలేదు. బయటకు వచ్చిన తర్వాత అందరు అడుగుతున్నారు, బేబీని చూసావా అంటే, లేదు నేను బేబీని చూడలేదు అని అంటే అప్పుడు నాకు బేబీని చూపించారు. అండ్ మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఇక నన్ను తీసుకొచ్చి బెడ్ మీద వేసిన తర్వాత అప్పుడు నాకు బేబీని ఇంకొంచెం మంచిగా చూపించారు. తర్వాత ఇక ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి మా మామయ్య ఎత్తుకున్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ వచ్చేసి మా మామయ్య ఎత్తుకున్నారండి. నిజంగా చెప్తున్నాను, అసలు ఈ కొన్ని మూమెంట్స్ వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి అనమాట. నేను వచ్చేసి బెడ్ అటు సైడ్ ఉన్నాను అనమాట, నాకు తెలీదు.
ఇదంతా. అయితే నాకు చాలా ఈ వీడియో నేను చూసిన తర్వాత అయితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మా మామయ్య సంతోషం పడ్డం, అందరూ ఇలా హ్యాపీగా ఉండడం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. తిను వచ్చేసి మా మరిది వాళ్ళ వైఫ్ అండి, నాకు సిస్టర్ అవుతుంది అనమాట, చెల్లి అవుతుంది. తిను కూడా ఎత్తుకుందనమాట. ఇక అందరూ వచ్చారనమాట చూడడానికి. నేను వచ్చేసి మా మరిది అనమాట, మా మరిది కూడా ఎత్తుకున్నాడు. నాకైతే నిజంగా అందరూ ఒక్కొక్కళ్ళు మా బేబీని ఎత్తుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ నేను చూడలేదు, ఈ వీడియో చేసేటప్పుడే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే చూస్తున్నాను. ఈయన వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, అంటే నాకు అన్నయ్య అవుతారు. ఈ ఈ బాబు వచ్చేసి నాకు అల్లుడు అవుతారు. నా ప్రీవియస్ వీడియోలలో మీరు చూసే ఉంటారు. అండ్ అక్కడ బెడ్ మీద ఉన్న ఆ ఇద్దరు పిల్లలు వచ్చేసి మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట. పెద్దోడు, నడిపోడు, చిన్నోడు. ఇది నెక్స్ట్ డే అండి. మా అత్తమ్మ వాళ్ళ డాడీ, మమ్మీ అండి, మా తాత, అమ్మమ్మ వాళ్ళు వచ్చి బేబీని చూడడానికి వచ్చారనమాట హాస్పిటల్కి. అక్కడ బేబీని ఎత్తుకొని ఇక వాళ్ళు చూడడానికి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు చూడడానికి. ఈ చిన్న చిన్న మూమెంట్స్ కూడా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకంటూ రిలేటివ్స్ ఎవరు లేరు. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నాకు లేరు అనమాట. మా మమ్మీ, మా డాడీ ఎవ్వరు లేరు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీలోకి నేను వచ్చిన తర్వాత నాకు మొత్తం వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. అందుకే ఒక్కొక్కరు వచ్చి చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఎందుకంటే మాకు చుట్టాలు కానీ అలా ఎవ్వరు లేరు. ఒక కొత్త ఫ్యామిలీ, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ అనేది నాకు దొరికింది 1 by 1 వచ్చి చూడడం వల్ల. అండ్ ఇది వచ్చేసి మా బేబీ వచ్చేసి ఇటు పక్క మా అత్తమ్మ చెయ్యి, ఇటు పక్క వచ్చేసి మా హస్బెండ్ చెయ్యి, అస్సలు వదులుతానే. ఈ క్లిప్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే చూశానండి. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. అసలు ఆ బేబీ చూడండి ఎంత గట్టిగా, అంటే ఎంత గట్టిగా పట్టుకున్నారో. నాకు అసలు అది చాలా షాకింగ్ అనిపించింది. నేను అసలు ఈ వీడియో చూసినప్పుడు కూడా నాకు చాలా షాక్ అనిపించిందోట. మా అత్తమ్మ చేయి వదిలినా కూడా మా హస్బెండ్ చేయి మాత్రం వదలట్లేదు. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా పట్టుకున్నారు. పుట్టి 1 day అవుతుంది, అయినా సరే ఎంత గట్టిగా పట్టుకుందో బేబీ అయితే. నిజంగా నాకు చాలా అంటే చాలా అసలు ఇలాంటి మూమెంట్ చూడాలంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నానండి, మన ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే డెలివరీ చేసుకొని ఉండడం అంటే నిజంగా చెప్తున్నాను, అది అంత ఆసాన్ కాదండి. మరో జన్మెత్తడం అండి. ఎందుకు అనంటే నాకు అసలు తెలీదు. ఇప్పుడు నేను ఫేస్ చేసిన తర్వాత అసలు నిజంగా చెప్తున్నాను, అసలు ఇంకో జన్మ ఎత్తాను అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఈ చిన్న చిన్న బిట్స్ వచ్చేసి మా హస్బెండ్ తీశారండి. నేను పడుకున్నాను, మా బేబీ వచ్చేసి నా పక్కన ఉందనమాట. మా బేబీ కూడా పడుకుంది. ఇవన్నీ మా హస్బెండ్ తీశారనమాట, చిన్న చిన్న బిట్స్. ఇంకోటి ఏంటంటే ఇది అంటే కంపల్సరీ ప్రతి బేబీకి వస్తుంది. కంపల్సరీ బేబీ పుట్టిన తర్వాత 4 daysకి కంపల్సరీ జాండీస్ అనేది వస్తుంది. మా బేబీకి కూడా అలాగే వచ్చింది. అలా కొంచెం ఒక 2-3 daysలో తగ్గిపోయింది అనమాట. ఇంకా మొత్తానికి నాకైతే డిశ్చార్జ్ అనేది అయితే చేసేసారు. అలాగా నేను ఇక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక లిటరల్గా అందరూ చేసేదే నేను చేశాను. మా హాస్పిటల్లో ఇక నాకు కొబ్బరికాయ కొట్టడము అలా చేయడము చేశారనమాట. తిను వచ్చేసి ఆ హాస్పిటల్లో ఆయా అనమాట. తిను నన్ను చాలా బాగా చూసుకుంది. ఇంకోటి ఏంటంటే నాకు వాటర్ బ్రేక్ అయినప్పుడు అసలు ఎంత అంటే తినే నా దగ్గర ఉండి ఏం కాదు అని చెప్పి నన్ను చాలా చీరప్ చేసింది అనమాట. ఏం కాదు తగ్గిపోతుంది, నువ్వు భయపడకు, డాక్టర్లు ఉన్నారు అని చెప్పి చాలా చేసింది. ఎందుకంటే నేను చాలా అంటే చాలా భయపడ్డాను, చాలా ఏడ్చాను. అండ్ ఇంకోటి వచ్చేసి మేము ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినాము. అక్కడ వాచ్మెన్ మాకు దిష్టి తీశారనమాట. కార్లో కూర్చొని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇంకా మా బేబీని ఎట్టకెళ్ళి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి మా ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. ఎంతైనా ఇంట్లో ఉన్నట్టే హాస్పిటలేనండి. ఇంట్లో ఉన్నంత హ్యాపీనెస్ నాకైతే హాస్పిటల్ అస్సలు అనిపించలేదు. ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తుందా అనుకొని అలాగే ఉన్నాను నేనైతే. తర్వాత వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంట్లోకి రావాలంటే ఫస్ట్ దిష్టి తీయాలి కాబట్టి ఇక మా అత్తమ్మ బేబీని తీసుకొచ్చి నాకు ఇచ్చేసి దిష్టి తీసిందనమాట. ఎండుమిర్చి, గల్లుప్పు సంథింగ్ వీటితో నాకైతే దిష్టి తీసేసింది. ఇక మా అమ్మమ్మ కూడా మాతో పాటే ఉందన్నమాట. ఇక దిష్టి తీసేసిన తర్వాత సరే అని చెప్పేసానని కొంచెం అట్లా ఇంకా కొంచెం ఏంటంటే సరిగ్గా నిద్రపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాస్పిటల్లో. ఎందుకంటే నాకు నిద్ర అనేది రాలేదు. అలా నా ఫేస్ అలా డల్ అయిపోయింది. ఎందుకు అనంటే చాలా మా బేబీకి జాండీస్ రావడం వల్ల అదొక టెన్షన్ తీసుకొని నేను అసలు నిద్ర అనేది పోలేదు. ఇక మా హస్బెండ్ వచ్చేసి పైకి వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే మా బేబీకి మేము చేయలేనిది ఏంటి, ఇంత బాధపడేది ఏంటి అని అంటే, మా బేబీని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు వెల్కమ్ అనేది మేము మా బేబీకి ఏం చేయలేదు.
ఎందుకు అంటే అందరు హాస్పిటల్లోనే ఉన్నారు, మా హస్బెండ్ నాతోనే ఉండి అన్నీ చూసుకోవడం వల్ల మేము ఎటువంటి డెకరేషన్ అనేది ఏం చేయలేదు. ఇది ఒక చిన్న వెల్త్ అయితే ఉంది మాకు, మా బేబీకి చేయలేదని. కాకపోయినా సరే నేను ఇంకేం అనుకోలేదు. ఇంకా ముందు ముందు మా బేబీకి చాలా ఇవ్వాలి, చాలా మంచిగా మేము ఇంకా బాగా చూసుకోవాలని ఆ థాట్‌తోనో ఓకే దాన్ని నేనైతే వదిలేసాను. అంత బాధపడలేదనమాట. ఇదొక్కటే వెళ్తే ఆయనకి మా బేబీకి మేము డెకరేషన్ ఏం చేయలేదు, వెల్కమ్ ఏమి ఇవ్వలేదు అని తప్పించి, దానికి ముందు ఇంకా చాలా ఇస్తాం మేము మా బేబీకి అని మేము చాలా గట్టిగా అనుకున్నాము. మీకు చెప్తానన్నాను కదా లాస్ట్‌లో నాకు సిజేరియన్‌గా నార్మల్ అని. నాకు సిజేరియన్ అయిందండి. యాక్చువల్‌గా నార్మల్ అయ్యేది గానీ నేను చాలా భయపడడం వల్ల సిజేరియనే చేపించుకున్నాను. ఎట్టకేలకి నాకు బాబు పుట్టాడండి. ఎట్టకేలకి నా ఇంట్లోకొచ్చేసి మంచిగా ప్రశాంతంగా మా బాబు పడుకుంటే నాకైతే చాలా ఆనందం వచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై.